మరి ఈ కృష్ణమూర్తి కేసు ఎప్పుడు వచ్చిందండి? 2010లో తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది 50% కంటే ఎక్కువ దాటొద్దని. మరి మీది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, సోనియమ్మనే కదా పరిపాలిస్తుంది, మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా. మీరు ఏం ప్రయత్నం చేసిండ్రు? మీ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసుకుంటారు, తీర్పులు ఇస్తే ఆ తీర్పుల్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కృష్ణమూర్తిగా ఇచ్చినటువంటి వారి ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించడానికి మరి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీస్ లోపట పర్సంటేజ్ పెంచితే కోర్టు తీర్పులను అధిగమించే విధంగా మరి షెడ్యూల్ 9లో ఎందుకు పొందపరిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు? సో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసింది కానీ బీసీల కోసం చేయలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతాడు. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా, పార్లమెంట్లో నేను అప్పుడు 2014 నుండి 19 వరకు నేను ఎంపీని. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మోడీ గారిని కౌలించుకున్నాడు. మోడీ గారిని ఆయన సీటు దగ్గర పోయి కౌలించుకున్నాడు. ప్రధానమంత్రి మోడీ గారిని లోక్సభలో పోయి కౌలించుకున్నాడు రాహుల్ గాంధీ. మరి ఇప్పుడు అట్లా కౌలించుకో, బిల్లు పెట్టు, రిక్వెస్ట్ చేయి మోడీ గారిని అఫీషియల్ బిల్లు పెట్టమని, లేకపోతే నువ్వు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టు. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి మరి వాళ్ళ జనాభా రీత్యా ఉండాలని చెప్పి పెట్టొచ్చు కదా కాంగ్రెస్ పార్టీ. ఈ రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో చేసే ప్రసంగాలు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేసే ప్రసంగాలు అన్నీ కూడా మోసపూరితమైనటువంటి ప్రసంగాలు, ఆచరణ శూన్యం. ఇది ప్రయత్నం చేసిండ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ. ఇలా పార్లమెంట్లో అపోజిషన్ లీడర్, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్, క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉంటుంది. ఒక్కసారైనా పార్లమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును అధిగమించే విధంగా దాన్ని ఓవర్కమ్ కావడానికి మరి మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఒక్కసారైనా రాహుల్ గాంధీ మాట్లాడిండా? ఖార్గే గారు మాట్లాడినరా? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు.